హాయ్ హలో అండి, అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మనం రెగ్యులర్గా చేసుకునే చట్నీ కాకుండా ఇది వేరే చట్నీ అండి. అంటే దొండకాయ చట్నీ అన్నమాట. జనరల్గా దొండకాయ చట్నీ రెగ్యులర్గా చేసుకోరు కదా, అందుకోసం నేను పావు కేజీలో సగం అండి, అర్ధ పావు దొండకాయలు. మామూలు కొంచెమే చేసుకోవచ్చు, నేను మా అమ్మాయికి కూడా పంపించాలని కొంచెం ఎక్కువ చేశాను అన్నమాట. అయితే దొండకాయలు ఇవి వేయించండి, చూడండి వెరైటీగా ఉంటుంది. చట్నీ అయితే సూపర్గా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వద్దండి, చివరిదాకా చూడండి. ఇందుకోసం అర్ధపావు దొండకాయలు తీసుకున్నానండి నేను. తర్వాత ఒక 15 దాకా పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు వేయించను, దొండకాయలు వేయించను, పచ్చివేనండి, అన్నీ పచ్చివేనమాట. వీటన్నిటిని శుభ్రంగా కడిగి ఇలా పెద్ద ముక్కలే, మనం చట్నీ కదా కట్ చేసుకుంటున్నానండి. మీరు ఈ పచ్చడి ఎవరన్నా చేసుంటే ఓకేనండి, చెయ్యకపోతే ఇలా చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దొండకాయ పచ్చడి. రసంలోకి, రసము దొండకాయ పచ్చడి కాంబినేషన్ కూడా బాగుంటుంది. రైస్లో చాలా చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని తింటే. కొంచెం కొత్తిమీర తీసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ డైరెక్ట్గా పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, తర్వాత ధనియాలండి, ధనియాలు, టేస్ట్కి సరిపడా సాల్టు, కొంచెం జీలకర్ర, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలండి. ఈ పచ్చడికి వెల్లుల్లి రెబ్బలు చాలా బాగా అనిపిస్తాయి. కొత్తిమీర కొంచెం, ఒక గుప్పెడు కొత్తిమీర వేసాను. ఇప్పుడు సగమే వేస్తున్నానండి, కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు పచ్చివి సగమే వేస్తున్నాను, మిగిలిన సగం లాస్ట్లో మళ్ళీ వేస్తాను అన్నమాట. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుంటానండి. ఇవన్నీ కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది కదా కరివేపాకు వేస్తే. ఇప్పుడు మూత పెట్టి మిక్సీ పెట్టుకున్నానండి. ఇదిగో ఇలా చూడండి, ఇలా చేసుకోవాలి మిక్సీలో, మరీ మెత్తగా కాదు. కొంచెం అలాగే పసుపు, తర్వాత మనం పక్కకు పెట్టాం కదా మిగిలిన దొండకాయలు, అవి కూడా వేస్తున్నానండి. వేసేసి కలిపేసి మళ్ళీ ఒకసారి జస్ట్ ఒక రౌండ్ తిప్పేసి తీసేసాను అనమాట. ఇప్పుడు దీనికి తాలింపు ఇంపార్టెంట్ అండి. తాలింపే చాలా బాగుంటుందన్నమాట. ఇలా పచ్చి వాటితో చేసుకొని తాలింపు పెట్టుకొని తాలింపులో కొంచెం సేపు ఉండనివ్వాలన్నమాట. చిన్న కడాయి పెట్టుకున్నాను, దానిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు, మామూలే కదా అన్ని తాలింపు గింజలు వేయాలండి. కొంచెం పచ్చిశనగపప్పు, తాలింపు గింజలతో పాటు ముందుగా పచ్చిశనగపప్పు వేశాను. తర్వాత కొంచెం మినపగుళ్ళు వేసానండి. ఇందులో పంటి కింద పడితే ఈ పచ్చళ్ళు చాలా బాగుంటాయి. మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అవి కూడా వేయాలి. ఆవాలు వేసుకున్నానండి. ఈ పచ్చడి చాలామంది రేరుగా చేస్తారు అనుకుంటున్నానండి, ఎందుకంటే రెగ్యులర్గా బీరకాయ పచ్చడి, వంకాయ పచ్చడి, సొరకాయ పచ్చడి ఇవన్నీ చేసుకుంటాం, కానీ దొండకాయ ఇట్లా పచ్చి ముక్కలతోటి అరుదుగా చేస్తారు అనుకుంటున్నాను, అందుకే మీకు చూపిస్తున్నాను. మా ఇంట్లో నేనైతే రెగ్యులర్గానే చేస్తాను ఈ పచ్చడి. ఎండుమిరపకాయలు కూడా వేసానండి, కరివేపాకు, తాలింపు గుమగుమలాడిపోతుంది, కొంచెం ఇంగువ అనమాట. ఇంగు వేస్తే అన్నిటికీ టేస్ట్ వస్తుందండి. చెప్పాను కదా నేను అన్నిటిలో ఇంగు వాడతాను అని. ఇప్పుడు మనం ఆ పచ్చడి ఇందులో వేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపులో పచ్చడి వేసుకుందాము. వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అట్టే పెట్టాలండి. ఒక 2 మినిట్స్ పెట్టేస్తే ఆ నూనె కూడా ఈ పచ్చడికి పడుతుందన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. చాలా బాగుంటుందండి, అసలు మిస్ అవ్వద్దు. ఉంటానండి, మరో వీడియోతోటి మీ ముందుకు వస్తానండి. బాయ్, మీ కపిల. లైక్ చేయటం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దండి. బాయ్.